ప్రియమైన సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములోనే మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని, మీ యొక్క ఆత్మీయమైన జీవితం నానాటికి అభివృద్ధి చెందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 13 నుండి 16 వరకు బైబిల్ పఠనంలో ఈరోజు భాగం 14వ అధ్యాయము 11వ వచనము నుండి 20 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ప్రభు చిత్తమైతే పూర్తి చేస్తాము. కనుక ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంపులు పొందులాగున మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినముల అంతమందు మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మరొకసారి మీ పాద సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రజలు మీ స్వరక్తములో కడగబడినటువంటి వారు ఈ దినం ఈ యొక్క సువార్తను యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉండగా మీ ప్రజలపై మీ ఆత్మను దయచేయండి. యవనస్తులైన నీ బిడ్డలను, మధ్య వయస్కులైన నీ బిడ్డలను, వృద్ధాప్యంలోకి వస్తున్నటువంటి మీ ప్రియులను, అన్ని వయసుల వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు నీ వాక్యము వినగలిగినట్లుగా నీ ఆత్మలో 2 పాళ్ళను దయచేయండి. తెరవబడిన ఆకాశము, సింహాసనము మధ్యము నుండి మీరు మాతో, నాతో కూడా మాట్లాడండి. ఈ కార్యక్రమానికి ఎటువంటి అంతరాయము కలగకుండా మీరే సహాయము దయచేయండి. నీ సేవకులైన వారు అనేక మంది యూట్యూబ్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ఎంతో ప్రయాసపడి నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా విన్నవారు మారు మనసు, రక్షణ పొందటానికి సహాయము దయచేయండి. నీ యొక్క చిత్తమును భూమి మీద నెరవేర్చేటువంటి భాగ్యము, నీ రక్షణ ఔన్నత్యము పొందగలగటానికి, నిన్ను శ్లాఘించటానికి ఈ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమములో మీ యొక్క ఆత్మనేర్పును దయచేయమని, మీ ఆత్మ స్వాతంత్ర్యాన్ని మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాటను పాడుకుంటాము. సీయోను పెద్ద పాటల పుస్తకము నుండి 352వ పాటను పాడుకుందాము. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసు నందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. పరమునకే గూఢగాయతపడుము, తెరువు నీ హృదయమును.
నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. వరము నాకే గూట గాయత్తపడుము, తెరువు నీ హృదయమును. తెలియదు నీకు నీ మరణ దినము, నిత్యం తాగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిత్యం తాగా నుండెదవా. పాప ఫలితము నరకామి వినుము, విడిపించేడి వారెవరు. పాప ఫలితము నరకామి వినుము, విడిపించేడి వారెవరు. తిరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. వరము నాకే గూట గాయత్తపడుము, తెరువు నీ హృదయంబును. కర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్న దాగావు. ధర్మ కర్మల వస్త్రంబు నీవు కప్పుకొన్న దాగావు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. ప్రభువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా నాది తీర్పు నీ కొరకై. వరము నాకే గూట గాయత్తపడుము, తెరువు నీ హృదయమును. పాపాపు శిక్ష నీదైయుండా, నిన్ను రక్షింపనించే. పాపాపు శిక్ష నీదైయుండా, నిన్ను రక్షింపనించే. సిలువా శ్రమలు భరించెనేసు, నీకై రక్తము కార్చేగా. సిలువా శ్రమలు భరించెనేసు, నీకై రక్తము కార్చేగా. తెరువు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పు నీ కొరకై. వరము నాకే గూట గాయత్తపడుము, తెరువు నీ హృదయమును. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని 14వ అధ్యాయము 11వ వచనం నుండి
20 వచనాల వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని ఈ బైబిల్ పట్టణంలో ధ్యానం చేస్తాము. 11వ వచనాన్ని చదువుకుంటాం. వారు అతన్ని చూసినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేచెదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిసేసిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చెదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వవలెనని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందుము, నీ ఇప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిని దానిలో నుండి తిండి వచ్చెను అని. ప్రియమైన దేవుని ప్రియులారా, ఏదైతే సింహపు కళేపరములో నుండి ఆ తేనెను సేకరిస్తూ అతడు దాన్ని భుజిస్తూ తన యొక్క తల్లిదండ్రులకు ఇస్తూ వచ్చాడో దానినే ఒక క్రీడగా లేక ఒక జోదముగా మార్చటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఇదెంతో భయానకమైనటువంటి నష్టపూరితమైనటువంటి సంఘటనగా మనం చూడొచ్చు. సంసోను యొక్క జీవితము అనేక సందర్భాల్లో తన యొక్క జీవితం అనేకమైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది. అయితే ఇక్కడ గమనిస్తే తాను ఏదైతే ఏ స్త్రీనైతే ఇష్టపడుతూ వచ్చాడో వారి యొక్క ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత తనతో ఉండటానికి 30 మంది స్నేహితులను ఏర్పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజానికి క్రైస్తవ జీవితంలో ముగ్గురు దొరికితే, 2 దొరికితే, ఒక వ్యక్తి దొరికితే సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మనపై ఉంది. ఏంటా సువార్త? ఒక మంచి వార్త. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము మనం అనేక మందికి తెలియచేయవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియులారా, ఒక్క వ్యక్తి ఈ దినాల్లో మనతో స్నేహం చేసిన, మన ప్రయాణములో లేక మన విందుల్లో లేక మన వ్యక్తిగతంగా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మన మోటార్ సైకిల్ మీద ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు, మన యొక్క ప్రయాణాల్లో ఎవరైనా మనతో ఉండటానికి ఇష్టపడినప్పుడు, మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మన దగ్గర కొంత సమయం గడపటానికి ఇష్టపడినప్పుడు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏదో ఒక విధముగా ప్రకటించాలి. ఏదో ఒక విధముగా ఆయన మన కొరకు చూపినటువంటి ఆ ప్రేమను ప్రకటించాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏ విధానములో మనుషుణ్ణి
రక్షిస్తున్నాడు, ఏ విధానంలో మనుషుడు రక్షింపబడతాడు అనే సంగతులు వారితో పంచుకోవాలి కదా. అయితే మన ప్రియ మిత్రుడు సంసోను గారు ఆ 30 మందితో జోదము లేకపోతే ఒక క్రీడ లాంటి ఒక వ్యసనానికి గురవుతూ వచ్చాడు. 30 మంది ఈ దినాల్లో ఉన్నట్లయితే అదొక పెద్ద మినిస్ట్రీయే, అదొక పెద్ద గొప్ప సేవగా ఉన్నటువంటి దినాలు. ఆ దినాల్లో కూడా అన్ని జనులు అయినటువంటి ఫిలిస్తీన్లు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆ పెళ్లి విందులో వారందరూ కూడా ఆయనతో ఉన్నప్పుడు ఆ మంచి సమయాన్ని ప్రభు కొరకు గడిపితే తన జీవితం ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషముతో, ఆనందముతో కొనసాగుండేదేమో. నిత్యముగా కొనసాగుండేదేమో కాదు, దయతో నన్ను క్షమించండి, కొనసాగేది. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ప్రతి ఒక్క ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, విపత్కర పరిస్థితి నుండి, ప్రమాదము నుండి, మరణము నుండి, భయము నుండి, కొరత నుండి, ఆర్థికమైన సమస్యల నుండి, వేదన నుండి, గాఢాంధకార లోయలో మనం సంచరించినప్పటికీ కూడా, లోకమనే గాఢాంధకార లోయలో మనం సంచరించినప్పటికీ కూడా ఆయన దుడ్డుకర్రయు దండము మనకు ఎంతగానో సహాయపడేటువంటిదిగా ఉంటుంది. కానీ మనుషుని యొక్క జీవితము ఈ లౌకికమైనటువంటి విధానాల్లో వెళుతూ ఉంది. సంసోను యొక్క జీవితంలో అనేక సార్లు మనం చూస్తే ఆయన ఎంతో బలవంతుడుగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ శరీర స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా అనేక సార్లు మనకు ఆ మనుషుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ భాగాల్లో శరీర స్వభావము లేక మనుషుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సన్నిధిని మనుషునికి దూరం చేస్తున్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుని యొక్క జ్ఞానము లేక మనుషుని యొక్క స్థితి దేవుని యొక్క సన్నిధికి మనుషుణ్ణి తప్పక దూరం చేస్తుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మన మీద మనం అంటే ఎక్కువ నమ్మకాన్ని పెంచుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అంటారనుకుంటాం. కాబట్టి మన మీద మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకుని ఎప్పుడైతే మనుషుడు పయనిస్తాడో, అట్టి ఉద్దేశము కలిగి ఉంటాడో, అది అతని జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులను ప్రవేశపెడుతుంది. ఈ సంగతిని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఆధారపడవలసింది ప్రభు పైనే. కనుక ఈ 30 మంది ఫిలిస్తీన్లు లేక అతనితో ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి యవనస్తులతో సంసోను భక్తుడు ఒక పందాన్ని కాస్తా ఉన్నాడు. ఒక విప్పుడు కథ లేక ఒక జోదము లాంటిది. ఎందుకంటే జోదము అని ఎందుకు అనవలసి వస్తుందంటే అక్కడ దాని తాలూకు పందెం ఒకటి ఉంది. 30 అక్కడ మనం గమనించినట్లయితే ఆయన చెబుతూ ఉన్నాడు, 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీరు నాకు ఇవ్వాలి, నా కథ ఇప్పలేకపోతే. ఈ దినాల్లో ఎంతోమంది ఈ వ్యసనానికి గురైపోతూ ఉన్నారు. ఎంతోమంది ఇటువంటి క్రీడలకు గురైపోతూ ఉన్నారు. ఇలాంటి పందాలు వేసి కుటుంబాలుగానే నష్టపోతూ ఉన్నారు. బిడ్డల యొక్క భవిష్యత్తును పూర్తిగా వారి ద్వారా పతనమైపోతుంది. ప్రియులారా, అనాథలుగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రాణ నష్టానికి గురవుతూ ఉన్నారు. ఎన్నో వ్యసనాలు లోకములో ఉన్నాయి. వీటన్నిటిని చూస్తూ వాటిపై పందాలు కడుతూ పందెము గెలిచినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ఆనందాన్ని ఆ మనుషుడికి తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. అదే సమయంలో పందెము పోతే చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అంతేకాకుండా ఆ పందెపు తాలూకు ధనాన్ని నువ్వు ఇచ్చుకోలేకపోతే ఒకవేళ నీ ప్రాణానికి కూడా నష్టం వస్తుందేమో. నేను చాలామంది మిత్రులను నేను చూస్తూ వచ్చాను. వారు కొన్ని క్రీడలపై పందెం పెడుతూ కొన్ని క్రీడలను ప్రేమించి సమయాన్ని, ధనాన్ని, వారికి ఉన్నటువంటి విలువైనటువంటి ఆ యొక్క సమయాన్ని అంతటినీ కూడా దాని కొరకే గడుపుతూ చాలా నష్టాన్ని అనుభవించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. తర్వాత ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి వారుగా కూడా ఉంటూ ఉన్నారు. తర్వాత వారి కుటుంబము దిక్కు తోసక వారి బిడ్డలు ఎంతో బాధను అనుభవించినటువంటి వారుగా కూడా ఉంటూ ఉన్నారు ప్రియులారా. కనుక సంసోను యొక్క జీవితంలో ఈ భయంకరమైనటువంటి నష్టాన్ని ఈ పందెము తెస్తూ ఉంది. ఏదైతే ఇష్టపడ్డాడో అది తనకు కాకుండా పోయేటువంటిదిగా ఉంది. సమయం ఉండదు గనక అన్ని వచనాలు చదవటానికి సమయం లేదు గనక నేను ముందుకు పోతా ఉన్నాను. గమనిస్తే తన జీవితంలో ఆ ఇప్పుడు కథ వేసిన తర్వాత అది అతను రచించినటువంటి విభాగం. అతడు ఏదైతే తింటూ వచ్చాడో, ఏదైతే చూస్తూ వచ్చాడో, దేన్నైతే చీలుస్తూ వచ్చాడో ఆ యొక్క స్థితిని మర్చిపోలేకపోతా ఉన్నాడు అనుకుంటా. అది దేవుని యొక్క చిత్తము లేక చిత్తము కాదో ఆ గ్రహింపు ఆయనకు లేదు. కనుక దానినే మరలా ఒక కథగా వారి ముందు ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఆ కథను చెప్పిన తర్వాత అది లోకంలో ఉండేటువంటి కథలైతే ఎవరినొకళ్ళని అడిగి ఆ 30 మందికి ఫ్యామిలీస్ చాలామంది ఉంటారు. వారి కుటుంబాల ద్వారా విందు జరిగేటువంటి సమయాల్లో, ఆ విందు జరుగుతున్నటువంటి ఆ దినాల్లో, ఆ 7 దినాలు విందు జరుగుతున్నటువంటి సమయాల్లో ఏదో ఒక విధముగా వారి ప్రాంతాలన్నిటినీ కూడా అనేక మందిని సంప్రదించి, ఒకవేళ అది లోకములో ఉండే సామెతగా ఉంటే గనక, కథగా ఉంటే చెప్పే ఉందిరేమో. కానీ ఇది ఈయన ఏదైతే అనుభవిస్తూ వచ్చాడో, దేన్నైతే వధిస్తూ వచ్చాడో, శీలుస్తూ వచ్చాడో, దేన్నైతే తింటూ వచ్చాడో దాని నుండి ఆయన రచించినటువంటి ఒక కథ. ఈ కథను ఇప్పాలంటే వాళ్ళ యొక్క జ్ఞానము సరిపోవట్లేదు. కనుక మనుషుని యొక్క జ్ఞానము మనుషునికి కొంతకాలమే ఉపయోగపడుతుంది ప్రియులారా. మనుషుని యొక్క తెలివి కొంతకాలమే ఉపయోగపడుతుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 21 వచ్చిన వరకు మనం చూస్తే గనక, లోకము దాని జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగదు. లోకము దాని యొక్క జ్ఞానము చేత దేవుణ్ణి ఎరిగేటువంటిదిగా ఉండదు. మనుషుని యొక్క జ్ఞానము కొంతవరకే ఉపయోగపడుతుంది. చివరకు వాని యొక్క జ్ఞానము ఒకవేళ భయంకరమైన స్థితికి కూడా ఆ మనుషుని తీసుకెళ్లేటువంటి ప్రమాదము ఉంది. అలాగని జ్ఞానము లేకుండా ఉండుట మంచిది అని నేను చెప్పట్లేదు సుమా. అయితే ఆ జ్ఞానములో దేవుని యొక్క చిత్తము ఎంతుందో నువ్వు గమనించాలి. ఒక్క నీ స్వలాభము కొరకే నీ జ్ఞానాన్ని ఉపయోగించటం అంత మంచిది కాదు. నీ జ్ఞానము వలన ప్రభువుకి మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానము వలన ప్రభువుకు మహిమ రావాలి. రెండవదిగా నీ చుట్టుపట్ల ఉన్నటువంటి వారికి, నీ గ్రామానికి, నీవు ప్రేమిస్తున్నటువంటి ప్రజలకు, నీ కుటుంబానికి మేలు జరగాలి నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి. అలా కాకోకుండా నీ వికట జ్ఞానమును బట్టి ఏదైనా నష్టం వస్తుందేమో మనం ముందుగానే తెలుసుకోవాలంటే నీకున్నటువంటి పరిజ్ఞానము లేక జ్ఞానమును బట్టి నీ నష్టాన్ని నువ్వు అంచనా వేయలేవు. ఎందుకంటే ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా ఆ జ్ఞానం వల్ల నష్టం వస్తుందో లాభం వస్తుందో దాన్ని నువ్వు అంచనా వేయలేవు. ఎందుకంటే
ఆ యొక్క పరిజ్ఞానం నీ దగ్గర ఉండదు. అంచనా, నీ యొక్క జ్ఞానంలో వచ్చేటువంటి లాభ నష్టాలు అంచనా వేసేటువంటి స్థితి మానవుని దగ్గర లేవు. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకా ఎవరు కూడా దాన్ని తెలుసుకోలేరు కూడా. ఇక ముందుకు తెలుసుకోలేరు, ఇంతకు ముందును తెలుసుకోలేకపోయారు. అయితే మనమైతే ప్రభు యొక్క కృపను బట్టి ఆయన చిత్తములో ఉంటే గనక ప్రభు తప్పక మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ఎంతగానో మనలను ఆదరిస్తున్నాడు కదా, ఆయన ఎంతగానో మనలను కాపాడుతూ వస్తున్నాడు కదా. అందుకని మనం ప్రమాదంలో పడకుండా, మన జ్ఞానం ఒకవేళ వెర్రితనముగా ఉందేమో, మన జ్ఞానం ఒకవేళ మనకు నష్టాన్ని కలగజేసేటువంటిదిగా ఉందేమో, అందును బట్టి ప్రభు మనకు ముందుగానే తన వాక్యము ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా అట్టి గ్రహింపులోనికి రావటానికి ప్రభు యొక్క ఆత్మ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రభును ఎరిగినటువంటి బిడ్డలకు, ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి బిడ్డలకు, ప్రభుని యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి బిడ్డలకు, ప్రభుని యేసుక్రీస్తు వారు రక్షించినటువంటి బిడ్డలకు, ప్రభుని యేసుక్రీస్తు వారు తన స్వరక్తమిచ్చి కడిగినటువంటి వారికి ఆయన యొక్క చిత్తమును ఆయన బయలుపరిచి అట్టి ప్రమాదముల నుండి ఆయన రక్షించటానికి సమర్థుడై ఉన్నాడు కదా. మరి మనం ఆయన మీద ఆధారపడాలి. ఇక్కడ సంసోను భక్తుడు తన మీద తనకే ఒక గొప్ప నమ్మకము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని అతను దేవుని యొక్క పని చేయవలసినటువంటి వ్యక్తి, న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి. యుద్ధాలు వచ్చినప్పుడు, శత్రు రాజ్యాలు ఆయన మీదకు వచ్చినప్పుడు, శత్రు రాజ్యమును ఫిలిష్తీయుల యొక్క బానిసత్వములో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నప్పుడు వారి నుండి కాపాడటానికి నాయకుడుగా ఉండవలసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. శత్రువుల చేతుల నుండి తప్పించటానికి నాయకుడుగాను, వారికి తన స్వజనులకు వివాదాలు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవి పరిష్కరించటానికి న్యాయాధిపతిగా కూడా ఉండవలసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రెండు ఒకటైతే ఇంకా ప్రాముఖ్యమైన సంగతి, అతడు దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తిగా నిత్యము ప్రభువును ఆరాధించువాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ మూడు విభాగాల్లో అతడు ఎప్పుడూ కూడా కొనసాగవలసినటువంటి వాడుగా ఉన్నాడు. నాయకుడుగాను, న్యాయాధిపతిగాను, వాటికంటే ముందు దేవుని యొక్క పరిచారకుడుగాను, దేవుని యొక్క ఈ దినాల భాషలో దేవుని యొక్క సేవకుడుగా ఉండవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అప్పుడే ప్రతి ఒక్క పరిస్థితిని ఛేదించగల శక్తి అతనిలో ఉంటా ఉంది. కనుక మన మిత్రుడైన సంసోను గారు అనేక సార్లు శరీర స్వభావము కలిగినటువంటి వాడుగా ఉంటూ తన జీవితము అనేకమైనటువంటి ఒడిదుడుకులకు కారణమవటానికి ఆయనే కారణముగా ఉంటూ ఉన్నాడు. కనుక ఉండలేక అక్కడికి వెళ్ళి చక్కగా ఏదో తన జీవితంలో పొరపాటు జరుగుతూ ఉంది, దాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే తన జనము కాని జనము, తన ప్రజలు కాని ప్రజలు ప్రభుని ఎరగనటువంటి వారితో సంబంధం కలిగి ఉండాలని అక్కడ తన జీవితంను వారితో గడపాలని ఆలోచన చేసి మొట్టమొదటిగా తప్పు చేశాడు. సరే, అక్కడ నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రధానము జరిగేటువంటి స్థలములో ఆ స్నేహితులతో సంతోషముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మనుషుడికి ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకువెళుతుందో మనం గమనించినట్లయితే చివరి వచనాల్లోకి వెళ్ళినప్పటికీ భయంకరమైనటువంటి స్థితిని ఆ మనుషుని యొక్క జీవితంలో ప్రవేశపెట్టినటువంటిదిగా ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ విప్పుడు కథ చెప్పమని తన భార్య ఆ 7 దినాలు విందు జరిగే సమయం అంతట్లో కూడా తన పాదాల దగ్గర పడి ఏడుస్తూనే ఉంది.
కాబట్టి మనం గమనిస్తే స్త్రీలు ఎక్కువగా దయతో క్షమించాలి. స్త్రీలు ఎక్కువగా భర్తలతో ఏదైనా చేయించాలి అనుకున్నప్పుడు వారు తరచుగా ఉపయోగించే పదం, నా మీద నీకు ప్రేమ లేదు అంటారు. అదే ఆమె ఇక్కడ ఉపయోగిస్తూ ఉంది. అక్కడ ఏమంటుందంటే 16వ వచనములో, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమించలేదు. ఏదైనా ఒక పని చేయించాలి అన్నప్పుడు సహోదరీలు ఎక్కువగా ఉపయోగించే పదం. తప్పులేదు, నన్ను ప్రేమించలేదు అనటంలో తప్పులేదు. కానీ అక్కడ జరిగేటువంటి సంగతి ఏంటో మనం సహోదరుల్ని గమనించాలి. ఎందుకంటే మనం దేవుని ద్వారా జ్ఞానవంతులుగా ఉంటూ ఉన్నాం, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారముగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ సంసోను గారి యొక్క భార్యగా ప్రదానము చేయబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరి పక్షంగా ఉంది? ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు అయినా కానీ ఏ యొక్క ధర్మాన్ని బట్టి మనం చూసినప్పటికీ కూడా భార్య భర్త పక్షంగా ఉండాలి. కానీ ఈ యొక్క స్త్రీ తన స్వజనుల పక్షంగా ఉంది. ఎందుకంటే వారు బ్లాక్మెయిల్ డిపార్ట్మెంట్ అన్నమాట. బ్లాక్మెయిల్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారు? నిన్ను నీ తండ్రి ఇంటి వారిని మేము తప్పక అగ్ని చేత మిమ్మల్ని కాల్చివేస్తాం, మీకు నష్టాన్ని కలిగిస్తాం. ఈనాడే కాదు, బ్లాక్మెయిల్ చేసేవారు ఆ స్త్రీలను, మన చదువుకునేటువంటి పిల్లలను, యవనస్తులైన పిల్లలను బ్లాక్మెయిల్ చేసి వారి జీవితాలను ఎంతగానో నష్టానికి గురి చేసేటువంటి వారు ఈనాడు కాలంలోనే కాదు, ఆనాడు కూడా వారు ఉంటూ ఉన్నారు. అక్కడ చూడండి 15వ వచనములో, 7వ దినములు వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ ఇప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము, మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నటకే మమ్మను పిలిచితిరా అన్నారంట. అంటే ఆ దినాల్లో ఆ సన్నపునార దుస్తులు, ఆ బట్టలు తమ ఆస్తులు పోయినంత ఖరీదు అనుకుంటా, అంత విలువగలయి అనుకుంటా. అందుకునే వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ఆ కథ విప్పమని. వాళ్ళు ప్రయాసపడటంలో ఒకవేళ వాళ్ళ తరపు నుండి మనం ఆలోచన చేస్తే తప్పు కాదేమో. కానీ ఈ యొక్క స్త్రీ సంసోనుకి ప్రదానం చేయబడినటువంటి ఈమె దేవుని యొక్క చిత్తములో లేదు, దేవుని యొక్క ప్రణాళికలో లేదు. ఎందుకంటే వారు దేవుడిని ఎరగనటువంటి ప్రియులు. అయినప్పటికీ కూడా ఏ యొక్క సాంప్రదాయములో మనం చూసినప్పటికీ భర్త తరపున భార్య ఉండాలి. కానీ ఏమే తన స్వజనుల తరపున ఉంటూ ఉంది. చాలామంది జీవితాల్లో కుటుంబ నష్టాలు, సజావుగా సాగుతున్నటువంటి జీవితాలు లేక కాపురాలు విచ్ఛిన్నమైపోవటానికి, విడిపోవటానికి, తర్వాత ఎన్నో ఇబ్బందులు గురవటానికి కారణం ఏంటంటే వారి యొక్క స్వజనులు లేక వారి వెనకాల ఉన్నటువంటి వారు సరైన నడుపుదలలో లేక పడే. ఇక్కడ ఆమె ఒక విషయానికి భయపడుతుంది, తల్లిదండ్రులు తన కుటుంబము అగ్ని చేత కాల్చబడుతుంది అని. నిజమే, వారు అన్నంత పని చేశారు కూడా. కానీ వారి జీవితంలో మొట్టమొదటిగా సంసోను గురించి ఆమె విన్నప్పుడు ఆయన బలవంతుడని, శరీరాన్ని బట్టి అతను బలవంతుడుగా కనపడినా కనపడకపోయినా దేవుని యొక్క ఆత్మ అతనిపై ఉంటుందని, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి సంగతి ఆమెకు ఒకవేళ తెలియకపోవచ్చు. దానిని బట్టి ఎంతో భయపడి వారి యొక్క ప్రజలకు లోబడి అతని దగ్గర ఉన్నటువంటి ఆ విప్పుడు కథ తాలూకు భావం ఏదైతే ఉందో దాన్ని వారి ప్రజలకు తెలియచేయటానికి ఆ 7 దినాలు ఏడ్చుతూ వచ్చిందంట. మొదటి నుండి కూడా ఈ మనుషుడు స్త్రీ విషయంలో చాలా బలహీనుడు. ఈ బలహీనతను బట్టి తన జీవితము ఎంతో నష్టానికి గురవుతూ వచ్చింది. ప్రియులారా, ఈ బలహీనత చాలా ప్రమాదానికి ఆ మనుషుణ్ణి తీసుకువెళుతూ వచ్చింది. కనుక ఆమె ఏడుస్తూ వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. 16వ వచనము కింద భాగాల్లో,
అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అన్నాడు. ఒకసారి ఏమన్నాడు? తన తల్లిదండ్రులకైనా ఆ విషయము తెలియచేయలేదంట. నీకు తెలియజేస్తానా నేను ఆ విషయాన్ని, నువ్వు అడుగుతున్నావు ఎర్రిదానికి మళ్ళీ అన్నాడు. కానీ లోబడిపోయాడు. అదే అతనిలో ఉన్న బలహీనత ప్రియులారా. కొన్ని సందర్భాల్లో ఇలాంటి బలహీనతలు ఎంతో నష్టాన్ని తెస్తాయి. భార్యలు భర్తలు ఒకరి మీద ఒకరు ఆ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు తెలియజేసుకుంటూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, ఒకరి యొక్క ఇబ్బంది ఒకరికి తెలియజేసుకుంటూ ఉన్నప్పుడు వారికి ప్రభు ఏదో ఒక మార్గాన్ని చూపించి ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి మనల్ని తప్పిస్తాడు. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు యొక్క సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే, ప్రియ ప్రభు, ఒకవేళ నీ స్నేహితులు ఆ ప్రమాదాన్ని నుండి తప్పించటానికి, చూడండి చాలామంది బిడ్డలు ఏం చేస్తారంటే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇది పెళ్లి వర్తమానం కాదు, కానీ ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత భర్త ఏదో అన్నాడనో, లేక అత్తమామలు ఏదో అన్నదనో వెంటనే తల్లికి లేక తండ్రికి ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రియులరా, అలా ఫోన్ చేయొద్దని నా భావం కాదు, కానీ దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. నీ తల్లిదండ్రులు నువ్వు ఫోన్ చేసిన తర్వాత వారు తొందరపడి, వారి హృదయంలో దుఃఖపడి బైకో, కారో, ట్రైనో లేక విమానమో పట్టుకుని రావటానికి చాలా టైం పడుతుంది సుమా. అయితే నువ్వు ఒక పని చేయాలి. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు నీ ప్రభువుని నువ్వు కలుసుకోవాలి మొట్టమొదటిగా. ఆయన ఎప్పుడు నీకు సమీపంగా ఉంటాడు, ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు, ఆయన ఎప్పుడు నీకు అందుబాటులోనే ఉంటాడు. నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ బంధువర్గము, నీ కులపు వారు లేక నీకు కావలసినటువంటి వారు రావటానికి కొంత సమయం పడుతుంది, కొంత దూరం ఉంది వాళ్ళకి నీకు. కానీ ప్రభువుకు నీకు ఏమాత్రం దూరం లేదు. ఆయన నీకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వేస్తే, ఆయన సన్నిధిలో నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను ఆయన విడిచిపెట్టడు సుమా. సంసోను భార్యగా చేయబడినటువంటి ఆ స్త్రీకి ఆ అనుభవం లేదు ప్రియులారా. ప్రభుని ఎరిగినటువంటి వారముగా భార్య కానీ భర్త కానీ ఒక విషయము మన జీవితంలో జరుగుతున్నప్పుడు వారు ప్రార్థనాపూర్వకముగా దేవునికి తెలియచేయాలి, ప్రార్థిస్తూ ఉండాలి ప్రభుని సన్నిధిలో. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వారు విడిపించబడతారు. ఇలా అనేక సార్లు ఇబ్బంది పడినప్పుడు 17వ వచనములో, 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దానిని తెలియజేయగా ఆమె తన ప్రజనులకు ఆ ఇప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనె కంటే తీపైనది ఏది, సింహము కంటే బయలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా ఇప్పుడు కథను ఇప్పలేక ఉందురని వారితో చెప్పాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ నా పెయ్యతో, నా దూడతో, నాది అనుకునే దానితో నేను తెలియజేయకుంటే మీరు నా పావమును మీరేమాత్రమును కూడా ఇప్పి ఉండకపోదురు అని అనుకున్నాడంట. కారణం ఏంటంటే తన జీవితంలో కొన్ని బలహీనతలను, ఇదొక బలహీనత. తొందర పెడితే ఆ మనుషుడు తొందరపడుతున్నాడు, కలవరపడుతున్నాడు. కనుక మన జీవితాల్లో చాలాసార్లు నష్టాన్ని చేస్తాయి ఇటువంటి సంగతులు. కాబట్టి భార్య భర్తకు, భర్త భార్యకు విధేయులయుతూ ఒకరినొకరు ప్రేమిస్తూ చక్కగా ఉన్న సంగతులు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలం కానిటువంటి వాటిని ప్రభు ద్వారా పరిష్కరించుకునేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. నా తల్లిదండ్రులతోనే నేను ఆ సంగతి చెప్పలేదు, నీకు చెప్పుదునా అన్న వ్యక్తి ఆ మాట మీద నిలబడలేదు సుమా. వెంటనే ఆయన ఎంతగానో తన శరీర స్వభావాన్ని బట్టి పడిపోయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని నేను ఇంతకుముందు చెబుతూ వచ్చాను, సంసోను భక్తుడు అనేక సార్లు శరీర స్వభావము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆ సంగతి తర్వాత, మరి ఇప్పుడు పందెం కాసాడు కదా, వ్యసనము తన జీవితంలోకి వచ్చింది.
ఆ పందెము తాలూకు ధనము వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏవైతే పందెము పెడుతూ వచ్చారో ఆ 30 సన్నపునార దుస్తులు, 30 ఆ యొక్క దుస్తులు ఏవైతే పందెములో ఓడిపోతూ వచ్చాడో అవన్నీ కూడా వారికి ఇవ్వాలి కదా. ఇవ్వాలి గనక ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన చూస్తే, యెహోవా ఆత్మ అతని మీదకి మరలారగా అతడు అస్కేలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోసుకుని తన ఇప్పుడు కదా భావము చెప్పిన వారికి బట్టలను ఇచ్చాడట. ఎంత భయంకరమైనటువంటి సంగతి అక్కడ జరుగుతుందో. తన సొంత జీవితము కొరకు, తన సొంత జీవితము కొరకు, తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ అని అనటం భావ్యం కాదేమో ఒకవేళ. అయితే ఇక్కడ తన సొంత జీవితం కొరకు, తను వేసినటువంటి ఒక ఇప్పుడు కథ కొరకు, తన మలిసినటువంటి ఒక క్రీడ కొరకు 30 మందిని ఆ మనుషుడు ఏం చేస్తూ వచ్చాడంటే చెప్పండి. అక్కడ మనం గమనించినట్లయితే అతడు 30 మందిని చంపి వారి సొమ్మును దోసుకున్నాడు. 2 పనులు జరుగుతున్నాయి. 1 నరహత్య, 2 దొంగతనము. ఒక కథ ఎక్కడికి తీసుకెళ్ళింది ఆ మనుషుణ్ణి? దొంగతనం చేయటానికి, నరహత్య చేయటానికి, తన వ్యక్తిగత జీవితంలో దేవుని యెహోవా పక్షమున యుద్ధము చేయటానికి కాదు కదా. దావీదు భక్తుడితో అబిగయీలు ఒక సందర్భంలో అంటుంది ఏమని, నీవు యెహోవా యుద్ధములు చేయగలిగినటువంటి వాడవు. రెండవది, దావీదు భక్తుడు ఒకసారి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను యెహోవా నామమున నీ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాను. నువ్వు బళ్ళెముతో వస్తున్నావు, కానీ నేను యెహోవా నామమును బట్టి వస్తున్నాను అంటున్నాడు. గాజు ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు మీదకు, అక్కడ ప్రజలను రక్షించేదాని కొరకు, ప్రజలను ఫిలిష్తీయుల నుండి విడిపించేదాని కొరకు ఆ మనుషుడు దావీదు భక్తుడు ఆ విధముగా వెళుతూ ఉన్నాడు. కానీ ఈయన తన సొంత జీవితం కొరకు అక్కడ వేసినటువంటి ఇప్పుడు కథ భావమును తెలిపినటువంటి వారికి ఆ ధనమును లేక ఆ దుస్తులను ఇచ్చుట కొరకు 30 మందిని హత్య గావించాడు. రెండవదిగా వారి దగ్గర దోసుకునుట అంటే దొంగతనము చేయుట. వెరసి దాని తర్వాత ప్రతిఫలం ఒక భయంకరమైనటువంటి స్థితి. ఆ విషయము తన మనసుకు ఒక స్థాపముగా ఉంది, తన మనసును నొప్పించినటువంటిదిగా ఉంది, తన మనసును గాయపరిచినటువంటిదిగా ఉంది. ఒక రకమైనటువంటి భయంకరమైన ఒత్తిడికి గురైనటువంటి ఆ మనుషుడు 20వ వచనంలోకి వచ్చేసరికి, అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇయ్యబడింది. ఇది చాలా భయంకరమైన నష్టం. సంసోను భక్తుని యొక్క జీవితంలో తన భార్యగా చేయబడిన, ప్రధానము చేయబడిన వ్యక్తిని, ఆ స్త్రీని తనకు స్నేహితునిగా భావించుకున్నటువంటి తన చెలికానికి ఇచ్చేశారంట. ఇది ఎంత భయంకరమైన నష్టం! ఏ మనుష్యుడు నిజానికి ఎంతో దుఃఖించేటువంటి నష్టం. ఒక కథ తన జీవితాన్ని ఎంతో భయంకరమైనటువంటి స్థితికి, ఒక క్రీడ తన జీవితాన్ని ఎంతో నష్టానికి గురి చేసినటువంటి ఎన్ని విషయాలు. 1, తను శరీర స్వభావాన్ని బట్టి లొంగిపోయేటువంటి వాడుగా చేసింది. 2, నరహత్య చేసేటువంటి వాడుగా ప్రేరేపించింది. 3, దొంగగా ఆ మనుషుణ్ణి చిత్రీకరించింది. 4, అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది, అవమానకరమైనటువంటిది, తన భార్య కూడా తన యొక్క జీవితంలో నుండి వెళ్ళి మరొకరికి భార్యగా చేయబడుతుంది. ఎందుకింత నష్టం, ఎందుకింత దుఃఖం, ఎందుకింత బాధ అని అంటే, నువ్వు ప్రభువుతో స్నేహము చేయక నీ యొక్క జ్ఞానముపై, నీ యొక్క బలముపై, నీ యొక్క స్థితిపై నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, ప్రభు సమక్షములో ఆయన చిత్తము కొరకు ఎప్పుడైతే కనపడవో, ఈ లోకము దాని జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుందని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 నుండి 21 వచనాల వరకు చెప్పబడిన భాగంలో
ఈ లోకము దాని యొక్క జ్ఞానమును బట్టి ప్రభువును ఎరగక, ప్రభు యొక్క చిత్తాన్ని రుచించక, ప్రభు యొక్క చిత్తము నుండి బయటకు వెళ్ళిపోయి దేవునికి దూరస్తులై ఎంతో నష్టానికి గురవుతున్నారు ఈ దినాల్లో. అందులో యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. దేవుని యొక్క చిత్తానికి బయటకు వెళ్ళి ప్రారంభము చాలా బాగుంటుంది, ముగింపే గత వారంలో కూడా చెప్పాను, ముగింపే బాగోదు ప్రియులారా. ప్రారంభంలో ఎంతో ఆత్మీయంగా ప్రారంభిస్తారు, ముగింపు అంత బాగోదు ప్రియులారా. లోక ప్రభావము వారి మీద ఉంటూ ఉంది. లోకములో ఉండేటువంటి ఆర్భాటాలు, లోకములో ఉండేటువంటి హంగు ఆర్భాటము, లోకములో ఉండేటువంటి అనేకమైన స్థితులు కలిగినటువంటి వారిగా, లోకరీతిని, లోకము యొక్క భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయేటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు ప్రియులారా. కనుక నీ జీవితంలో నువ్వు ప్రభువుకి ఎంత చేరువుగా ఉంటూ ఉన్నావు? నీ జీవితంలో ప్రభు యొక్క చిత్తానికి ఎంత చేరువుగా ఉంటున్నావు? ప్రభు నీతో ఉండటానికి, ప్రభు నీతో స్నేహం చేయటానికి, ప్రభు నీతో నడవటానికి, ప్రభు నీ కొరకై తన ప్రాణము పెట్టడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, గమనిస్తే నీ జీవితం అంతా ఆయన నావికుడిగా ఉండవలసినటువంటి వాడు, న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి వాడు, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి దేవుని యొక్క సేవకుడుగా ఉండవలసినటువంటి వాడు. ఈ లోకం యొక్క ప్రభావము ఆయన మీద పడుట ద్వారా ఆయన ఎంతగానో నష్టపోయినట్లు మనం ఈ భాగం ద్వారా చూస్తూ ఉన్నాం. 1 నరహత్య, 2 తన జీవితంలో దొంగతనం, 3 తన 4వది దయతో క్షమించండి, మొదటిది బలహీనుడుగా చేయబడుతూ వచ్చాడు, మొట్టమొదటిది. 2వది నరహత్య చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు తన వ్యక్తిగత జీవితం కొరకు. 3వది తన వ్యక్తిగత జీవితం కొరకు దొంగగా మారుతూ వచ్చాడు. 4వది తన భార్యను కూడా తన జీవితంలో కోల్పోతూ వచ్చాడు. ఇది ఎంత భయానకమైనటువంటి పరిస్థితి. ఆలోచించే మిత్రమా, నీ జీవితం కొరకు ఒక ఆలోచన కలిగి ఉండు. భార్యగా, భర్తగా మనం ప్రభువుతో ఐక్యత కలిగిన వారముగా ఉంటూ, ప్రభు యొక్క సేవలో ఉంటూ, ప్రభు యొక్క ప్రేమలో పెరుగుతూ ఉన్నప్పుడు మన కుటుంబాలు అభివృద్ధి పడతాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన జీవితం ఎంతో నెమ్మదిగా సాగుతుంది. మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరత లేదు. ఎవరో ఒత్తిడి చేశారని ఈ దినాల్లో కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఎవరో పోకిరి ఎవరో ఒత్తిడి చేశాడని ఎంతో భయపడుతూ వారికి లొంగిపోయేటువంటి వారుగా, లేక ప్రాణాలకు మీదకు తెచ్చుకునేటువంటి వారుగా ఈరోజు కాలేజీస్, కళాశాలల్లో ఉన్నారు కదా. అలాగే కుటుంబాల్లో కూడా కొన్ని సంగతులు ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ అవతల వ్యక్తులకు భయపడి వారి యొక్క సంసార జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కదా. అలా కాదు. మనం ఏం చేయాలంటే, మనకు దగ్గరున్న, మనకు అందుబాటులో ఉన్న, మన చేరువనున్న, మనలను ప్రేమిస్తున్న మన ప్రభు చిత్తములో మనం ఉంటున్నప్పుడు ప్రతి సంగతిని ఆయనకి తెలియజేస్తూ ఆయన సహాయము మనం కోరితే తప్పక ఆయన మనలను కరుణిస్తాడు, తప్పక మనలను కాపాడుతాడు. ఆయన కంటే చేరువుగా లోకంలో మరి ఎవ్వరూ నీకు ఉండరు కదా. కాబట్టి ఆలోచన చేసి నీ జీవితాన్ని నీ కొరకు సిలువ మరణము పొందిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ వైపుకు నువ్వు చూసినప్పుడు, ఆయన నీ కొరకు కార్చినటువంటి ఆ వృధిరెంపు దారలు, ఆయన నీ కొరకు కొట్టబడినటువంటి ఆ కొరడా దెబ్బలు, ఆయన నీ కొరకు పొడవబడినటువంటి ఆ బళ్ళెము పోటు 3 మ్రేకులు, ఆయన నీ కొరకు ఆయన ముఖము మీద ఊయబడిన ఆ ఉమ్ములు, ఆ పిడిగుద్దులు నువ్వు చూసినట్లయితే తప్పక నువ్వు మారు మనసు పొందుతావు. తప్పక ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎవ్వరినీ ఆయన కాదనడు. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు.
ఎన్నికలైన మనలను తన కృపలోనికి చేర్చేటువంటి దేవుడు. కాబట్టి మన జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో యోధులముగా, బలవంతులముగా, ఆత్మీయమైనటువంటి స్థితి కలిగినటువంటి వారుగా, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారుగా మనం ఉన్నప్పుడు ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా. దేవుడి మాటలను దీవించునుగాక. మరలా బుధవారం రాత్రి కలుసుకునే వరకు దేవుని యొక్క కృపలో మీ అందరి సమక్షంలో సెలవు తీసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. రండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, పరిశుద్ధ దేవ, వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రియులతో మాట్లాడటానికి నీ వాక్యము ద్వారా మాకెంతగానో సహాయపడుతూ వచ్చారు. వినినా నీ ప్రియులు ఆశీర్వదింపబడినట్లుగా ఈ యొక్క భాగము ద్వారా మేము ఎవరితో మా యొక్క కష్టాన్ని, మా యొక్క నష్టాన్ని, మా యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను ఎవరితో పంచుకోవాలో మేము ఎరుగుండి మీ మీద ఆధారపడి మీ సన్నిధిలో బలవంతులం కావటానికి నీ వాక్యము మా యొక్క ఆత్మీయమైన జీవితాన్ని బలపరచునుగాక. మా ప్రియులు, ముఖ్యంగా యవనస్తులైన బిడ్డలు దేని చేత వారి యొక్క నడకను, వారి యొక్క ప్రవర్తనను మార్చుకుంటారో ఆ నీ వాక్యము చేత బలపడటానికి సహాయము దయచేయండి. ప్రతి విషయంలో మీ ప్రియులను బలపరచమని, నీ కృపలో వర్ధిల్ల చేయమని, ఇంతవరకు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియులందరినీ కూడా 30 60 100 ఆశీర్వాదంతో నింపి వారి అవసరతలన్నీ తీర్చండి, సహాయం దయచేయండి. వారు చేసుకుంటున్నటువంటి ఉద్యోగాలు, చేతి పనులు, వృత్తులు సమస్తములో కూడా మీ కృప, మీ దయ కోరుతూ వారు నానాటికి అభివృద్ధి చెంది మీలో నమ్మకస్తులుగా జీవించే భాగ్యము దయచేయండి. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.